ఓం శ్రీ పరబ్రహ్మ పరమాత్మనే నమః. 95వ సర్గము. కోసల ప్రభువైన శ్రీరాముడు సీతాదేవితో కూడి చిత్రకూటము నుండి మరలిన క్రమముగా ఆ మహాపురుషుడు మందాకినీ తీరమునకు చేరి పవిత్ర జలములతో మనోజ్ఞముగానున్న ఆ నదిని ఆమెకు చూపించెను. కమలాక్షుడైన శ్రీరాముడు నిండు పున్నమి నాటి చంద్రుని వలె ఆహ్లాదకరమైన ముఖము గలదియు ఒప్పుల కుప్పయు ఆయన విదేహ మహారాజు కుమారియగు సీతాదేవితో ఇట్లనెను. ఇక చిత్రకూట పర్వతం గురించి చెప్పిన తర్వాత అక్కడ ఉన్నటువంటి మందాకిని నదీ తీరం గురించి సీతాదేవితో శ్రీరాముడు అంటూ ఉన్నాడు. ఓ సీత, రమ్యమైన ఈ మందాకిని నదిని దర్శింపము. ఈ నది తీరములు చిత్ర విచిత్రములైన ఇసుక తిన్నెలతో అలరారుచున్నవి. ఇందు హంసలు బెగ్గురు పక్షులు విహరించుచున్నవి. ఇందలి కమలముల శోభలు అపూర్వములు. తీరములు యందలి నానా విధములగు వృక్షములు పువ్వులతో పండ్లతో విరాజిల్లుచు నదికే వన్ని తెచ్చుచున్నవి. కుబేరుని యొక్క సౌగంధిక సరస్సు వలె ఇది వెలుగులను విరజిమ్ముచున్నది. ఈ నదీ జలములు నిర్మలముగా ఉన్నవి, మధురములు. తీరములు రమణీయములుగా ఉన్నవి. లేళ్ల గుంపులు వచ్చి ఈ మధుర జలములను తనివి తీరా త్రాగి మిగుల ఆనందించుచున్నవి. అవి నీళ్లలోనికి దిగినప్పుడు జలములు కుంకుమ రంగునకు మారుచున్నవి. ఆ దృశ్యములన్నీ నాకు ముచ్చట గొలుపుచున్నవి. ఓ ప్రాణేశ్వరి, శ్రేష్టములైన నారచీరలను ధరించి జడలను జింక చర్మములను దాల్చిన ఋషీశ్వరులు తమ తమ నియమములను అనుసరించి తగిన కాలమునందు ఈ మందాకిని నదిలో మునకలు వేయుచుందురు. ఓ విశాలాక్షి, మరికొంతమంది మునులు తీవ్రమైన నియమములను పాటించుచు భుజములను పైకెత్తి దీక్షతో సూర్యభగవాన్ని ఉపాసించుచుందురు. గిరిపై గల చెట్లు కొమ్మలు గాలికి అతి వేగంగా అటూ ఇటూ తిరుగుచూ ఊగుచున్నవి. గిరిపై గల చెట్లు కొమ్మలు గాలికి అతి వేగముగా అటూనిటూ ఊగుచున్నవి. ఆ వృక్షములు పువ్వులు ఆకులు నదికి ఇరువైపులా రాలుచున్నవి. ఈ స్థితిలో పర్వతమే నృత్యము చేయుచున్నదా అనునట్లు తోచుచున్నది. ఎంతో అందముగా ఉన్నది. ఓ జానకి, మనోహరమైన ఈ నదీ దృశ్యములను చూడము. కొన్ని తావులయందు జలములు స్వచ్ఛములై మనుల వలె బాసిల్లుచున్నవి. కొన్ని ప్రదేశముయందు ఎత్తైన ఇసుక తిన్నెలు కనులకు ఇంపుగొంపులుగా ఉన్నది. కొన్ని చోట్ల సిద్ధపురుషులు గుంపులు గుంపులుగా చేరి స్నానములు గావించుచున్నారు. వైదేహి, అటు చూడము. గాలికి వృక్షముల నుండి రాలిపడిన కొన్ని పువ్వులు నది యొక్క రెండు తీరముల యందును వ్యాపించుచున్నవి. మరికొన్ని పుష్పములు నీటిలో పడి తేలియాడుచున్నవి. ఓ కళ్యాణి, చక్రవాక పక్షులు ఆడ మగ పక్షులు పరస్పరము అనురాగములు ప్రకటించుకొనుచు మధురముగా కలవరములను గావించుచు నదీ తీరముల యందుగల పుష్పరాశులపైకి చేరుచున్నవి. ఓ నిర్మల స్వభావురాల, నీవు నా పక్కనే ఉండుట వలన చిత్రకూట పర్వతమునందలి మధుర దృశ్యములు, మందాకిని నదీ తీరమునందలి రమ్య ప్రదేశములు అయోధ్యాపురము కంటెను అధికముగా నన్ను అలరింపజేయుచున్నవి. ఓ రమణి, జితేంద్రియులను పుణ్యాత్ములను తపస్సంపన్నులైన సిద్ధపురుషులు ఈ నదీ జలములందు స్నానములను ఆచరించుచుండుటచే ఇవి మిగుల పునీతములై ఉన్నవి. కనుక నీవు నాతో కూడి ఈ పవిత్ర జలములలో స్నానం ఆచరింపుము. ఓ సుందరి, నీవు నీ సఖీమణులతో క్రీడించినట్లుగానే ఎర్రని తెల్లని పద్మములు ఈ మందాకిని నదీ జలంలో ఉంచుచు జలక్రీడలు సలుపుము. ఓ వనిత, ఈ వనమునందు సంచరించు జంతువులను పురజనులను వలె భావింపుము. ఈ చిత్రకూట పర్వతమును అయోధ్యగా తలంపుము. ఈ మందాకిని నదిని సరయూ నదిగా చూసుకునుము. ఓ వైదేహి, ధర్మాత్ముడైన లక్ష్మణుడు నా కనుసన్నల్లో మెలగుచూ సేవలు వనర్చుచున్నాడు. నీవు నాకు అనుకూలవతివైన సహధర్మచారిణివి. మీరు ఇరువురు నాకు ఎంతయో ప్రీతిని గూర్చువారు. ఓ మైథిలి, నీతో గూడి త్రిసంధిలి అందును స్నానమాచరించుచున్నాను. కమ్మని కందమూల ఫలములు ఆరంగించుచున్నాను. అందువలన అయోధ్య గాని కోసల రాజ్యం గాని నా తలంపునికే వచ్చుటలేదు. ఈ మందాకిని నది ఇల్లేళ్ల గుంపుల సంచారముతో రమణీయముగా ఉన్నది. ఏనుగులు సింహములు వానరములు ఇందలి మధుర జలములను త్రాగుచూ పరస్పర వైరములను మాని ప్రశాంతముగా జీవించుచున్నవి. మందాకిని నది ఎంత గొప్పదో ఇక్కడ మనకి తెలియజేస్తూ ఉన్నారు. చక్కగా వికసించిన పూల చెట్లతో ఈ నదీ తీరములు మిక్కిలి శోభామానముగా ఉన్నవి. ఈ నదీ జలములలో స్నానం చేసిన వారికి ఈ వృక్షఛాయలతో విశ్రాంతి గైకున్న వారికి శ్రమలు మటుమాయమగును, ఆనందము పెళ్ళిబుకును. ఇది తథ్యము. రఘువంశవర్ధనుడైన
శ్రీరాముడు ఇట్లు మందాకిని నది గూర్చి అనేక విధములుగా వర్ణించెను. సీత తనకు తోడుగా ఉండగా కాటుక వంటి కాంతులతో విరాజిల్లుచున్న ఆ చిత్రకూట పర్వతమునందు వివరించుచుండెను. శ్రీరాముడు ఈ విధంగా చిత్రకూట పర్వతం గురించి, అలాగే మందాకిని నది ప్రవాహం గురించి అన్ని విషయాలు సీతాదేవికి వివరించినట్టుగా మనకి తెలియజేస్తూ ఉన్నారు. ఓం ఇత్యార్ష శ్రీమద్ రామాయణ వాల్మీకి ఆదికావ్యే అయోధ్యాకాండే పంచనవతితమస్సర్గః. వాల్మీకి మహర్షి విరచితమైన ఆదికావ్యమైన శ్రీమద్ రామాయణమునందలి అయోధ్యాకాండమునందు 95వ సర్గము సమాప్తము. 96వ సర్గం రేపు చెప్పుకుందాం. ధన్యవాద్. థ్యాంక్స్. ఓం.